జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. సెషన్ 1 ఫలితాల్లో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయి మనోజ్న ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాపర్గా నిలవడంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు. సుమారు 13 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీపడగా భాష్యం విద్యార్థి సాయి మనోజ్న ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా టాపర్గా నిలవటం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ప్రతి ఏటా అంచనాలకు అందని ఫలితాలను సాధిస్తున్నామన్నారు. ఈ సంచలన విజయాలకు భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరిక్యులమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం ఐఐటి ఫౌండేషన్ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్, సాయి మనోజ్న తల్లిదండ్రులు కిషోర్ చౌదరి, పద్మజ పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో భారతదేశంలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచినటువంటి సాయి మనోజ్ఞ భాష్యం స్టూడెంట్ అవ్వడం మేమందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడాను 100% సాధించినటువంటి ఏకైక తెలుగు విద్యార్థిగా సాయి మనోజ్ఞ ఉండటం ఆ తెలుగు రాష్ట్రాలకే గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. కృషి ఉంటే ఏ స్థానానికైనా చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని సాయి మనోజ్ఞ మరొకసారి నిరూపించింది. దానికి భాష్యం విద్యా సంస్థలు తన పకడ్బందీ ప్రణాళికలతో ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ ద్వారా తను ఈ విజయాన్ని సాధించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. గతంలో కూడాను జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 5th అండ్ ఆల్ ఇండియా 10th ఓపెన్ కేటగిరీలో సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో ఈరోజు సాయి మనోజ్ఞ ప్రేరణగా ఆల్ ఇండియాలోనే ఓపెన్ కేటగిరీ టాపర్గా నిలబడటం అనేది మన తెలుగు రాష్ట్రాలకు చాలా గర్వించదగ్గ విషయంగా, అలాగే భాష్యముకు కూడాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఉందని చెప్పి తెలియజేస్తూ, నేను ఫస్ట్లీ మా క్యాంపస్ కెమిస్ట్రీ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మోటివేట్ చేశారు అండ్ నా ఫేవరెట్ టీచర్. అండ్ మా టీచర్స్ అందరూ చాలా మోటివేట్ చేసేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, చాలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ మా మ్యాథ్స్ సార్ ఎప్పుడు చాలా different styles of attempting the question paper, strategies, how to attack on a question, defense ఎలా ఆడాలి, అలా చాలా స్ట్రాటజీస్ చెప్పారు. అవన్నీ చాలా హెల్ప్ అయినాయి. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మా పేరెంట్స్కి అండ్ ప్రిన్సిపల్ సార్కి, ఆనంద్ సార్కి. చాలా ఫ్రెండ్లీగా నాకు చాలా మంచి మెంటర్స్ దొరికారు భాష్యంలో అని చెప్పాలి. వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు. అండ్ మా భాష్యం చైర్మన్ గారు రామకృష్ణ గారు సార్ కూడా చాలా సపోర్టివ్ ఉంటారు అందరు స్టూడెంట్స్తో. నన్ను కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చదువుకుంటున్నందుకు. నేను ఫస్ట్లీ